కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలను నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో అంగరంగ వైభవంగా, ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా అశేష శ్రేయోభిలాషులు, సన్నిహితులు, మిత్రులు, అభిమానుల మధ్య నిర్వహించారు. అనేక మందిగా తరలివచ్చి ఆయనకు పూలమాలలు, బొకేలు, శాలువాలతో నూతన శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి, నేత కెవి శేషయ్య, జనసేన నేత గుడి హరికుమార్ రెడ్డి, పెనుబల్లి చైతన్య నాయుడు, జగదీష్ తదితరులు పాల్గొని ఆయనకు భారీ గజమాలతో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. పెనుబల్లి కృష్ణ చైతన్య, గంగపట్నం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మా అభిమాన నాయకుడు, తీర ప్రాంత ఆశాజ్యోతి, యువకుల్ని నాయకులుగా తీర్చిదిద్దగలిగే సామర్థ్యం గల నాయకుడిగా ఎదుగుతున్న మా శ్రీ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు ఈరోజు నూతన సంవత్సరం మొదటి రోజు పుట్టినరోజు చేసుకోవడం అనేది అది గొప్ప విషయం. చాలా దానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా నెంబర్ 1గా ఉండాలి అనేది ఆయన యొక్క ఇంటెన్షన్స్ మనకి చాలా క్లియర్గా కనపడుతున్నాయి. దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారిని మేమందరం కూడా ఒక అభివృద్ధికి చిరునామాగా, అభివృద్ధికి దిక్కుచిగా మేము చూస్తుంటాం. ఎందుకంటే ఈరోజు రాజకీయంగా ఏ పార్టీ అయినా కానీ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు నాయకత్వంలో ఎప్పుడు కూడా అభివృద్ధిని ఏ విధంగా చేసుకోవాలి, ప్రజలకి ఏ విధంగా మనం మేలు చేయాలనేది నిరంతరం ఆలోచించే వ్యక్తి. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు మైపాడ్ బీచ్కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ని తీసుకురావడం కానీ, ఈరోజు మైపాడ్ బీచ్ వరకు, నెల్లూరు నుంచి మైపాడు బీచ్ వరకు రోడ్డు విస్తరణ 50 కోట్ల రూపాయలతో నిధుల్ని సేకరించడంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఈరోజు ఢిల్లీ లెవెల్లో వెళ్ళి కూడా దాన్ని లాబింగ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా కలుసుకొని ఈరోజు ఆ నిధుల్ని తీసుకొచ్చి ఈరోజు పనులు శరవేగంగా జరుగుతున్నాయంటే ఆయనకి ప్రజల పట్ల ఎంత మమకారం ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా రావాలని మేము అభిమానులుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా అలాంటి క్లీన్ పాలిటిక్స్ చేసేవాళ్ళు చాలా అవసరం. ఈరోజు యువకులుగా చాలా మంచి ఆలోచనలతో వెన్ను తట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ ప్రజలు ఎవరైనా ఆయన దగ్గరికి రాగానే వాళ్ళ కష్టం ఏంటనేది ఈజీగా గుర్తించగలిగే మనిషి, అంత మంచి మనిషి, అంత మంచి మనసున్న మనిషి. అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికి కూడా ఆనందంగా ఉంది. ఆయనకి ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ద్వారా అందరూ కూడా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా అభిమాన నాయకుడు శ్రీ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి తరపున ఈరోజు ఇక్కడికి విచ్చేసి పెద్ద ఎత్తున కోవూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా విచ్చేసి అధికారులు, సచివాలయ సిబ్బంది, అదేవిధంగా అభిమానులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా విచ్చేసి ఈరోజు అన్నని కలుసుకొని విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి అభిమానులుగా మేమందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే రాజకీయంలో ఏ పదవి ఆశించకుండా తనకంటూ ప్రజల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే తన మద్దతు తప్పనిసరి అని ఎన్నో సందర్భాల్లో తెలియపరుస్తూ, చెప్పకనే చెప్తూ, అటు మైపాడు తీర ప్రాంత ప్రజలందరికీ, అలాగే కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టికెట్ తీసుకునే ముందు మన జరిగిన విజయోత్సవ సభలో రూప్ కుమార్ యాదవ్ గారు ఒక మాట చెప్పారు. అన్న, మీరు ఏ ధైర్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారంటే మా వెనక దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పడం జరిగింది.
అంటే ఇప్పటికీ కూడా ఏ ఎమ్మెల్యే అయినా సరే కోరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న అన్నగారి మద్దతు తప్పనిసరి అని తెలియజేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుని రాజకీయంతో సంబంధం లేకుండా అన్ని పార్టీలతో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చుకుంటూ రాజకీయ నాయకులు తయారు చేసే ఒక కర్మాగారంగా ఈరోజు నిలబడి ప్రజలందరికీ కూడా మాలాంటి యువతకు కూడా దిక్సూచిలాగా తయారైనటువంటి శ్రీ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ యువత తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. మంది అశేషంగా ప్రతి పల్లె నుంచి పసిబిడ్డ నుంచి పండుటాకు వరకు కళ్యాణన్న చూడాలి, కళ్యాణన్న బర్త్డేని విషెస్ చెప్పాలని చెప్పి ఎన్నో ప్రయాసాలు కోర్చి, ఎందుకంటే అందరి బర్త్డేలు మనం చూస్తుంటాం. కానీ మాకున్నటువంటి అదృష్టం ఏంటంటే నూతన సంవత్సరం ఆనందంగా జరుపుకుంటూ అన్నగారి బర్త్డేని జరుపుకునే అవకాశం మాకు వచ్చింది. తప్పకుండా అసలు ఇంత ఆనందం కూడా మన గౌరవ ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులు, అక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆశీస్సులతో అన్నను ఒకటే మాట్లాడేది, నా తమ్ముడు కోవూరు నియోజకవర్గానికి నా తమ్ముడు ఉంటే నాకు కొండంత అండ కొండంత బలం అని చెప్పి అక్కగారు అంటారు. అది 100% అందరం కూడా ఆయనకి అభిమానంగా ఏ ఒక్కరికి కష్టం వచ్చినా సరే నేనున్నాను అని చెప్పి ఆయన అండగా ఉండడమే కాదు, చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరినీ పలకరిస్తూ ఆయన కొందరివాడు కాదు అందరివాడిగా మనం చెప్పుకుంటుంటాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈరోజు మన దువ్వూరు కళ్యాణన్న బర్త్డే రోజు ఇక్కడికి రావడం, యువకులని ఎక్కువ మంది కోవూరు నియోజకవర్గం నుంచి యువకులు ఇక్కడికి వస్తున్నారు. ఈరోజు కళ్యాణన్న బర్త్డే అంటే కోవూరు నియోజకవర్గం అంతా యువకులు ఇంతమంది వస్తున్నారంటే ఎంతో మంది యువకుల్ని ప్రోత్సహిస్తూ భావితరపు రాజకీయ నాయకులుగా తయారు చేయడానికి ఈ కళ్యాణన్న చేస్తున్నాడు. దీన్ని ఒక ఇందుకూరుపేట మండలం ఒక కర్మాగారంగా కాకుండా భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా దువ్వూరు కళ్యాణన్న పేరు చెప్పుకునేలా ఈ యువకుల్ని ప్రోత్సహించి ఈ యువత ఆదర్శంగా ముందుండి జనాభాకి మంచి రాజకీయాలు, మంచి వాతావరణాన్ని, జనాభాకి మంచి చేసేటట్టు ఈ కళ్యాణన్న పేరు రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం వినిపిస్తుందని ఆశిస్తున్నాం. ఆ విధంగా మా కళ్యాణన్న అందరి అండదండలు, అందరి ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఇంకా ఎంతో ఎత్తుకి ఎదగాలని ఆశిస్తూ కోరుకుంటున్నాం.